ఏంటిది? ఏంటి కనబడుతుంది కదరా? అదే ఎందుకిప్పుడు? నీ సంతోషం కోసం, సామాన్య ఆనందం కోసం, మీ ఇద్దరిని చూస్తూ నేను తృప్తి పొందడం కోసం. Wow, auntie. What a surprise. Really, you're great, auntie. అమ్మ సామాన్య, అసలు ఈ ఆలోచన ఎవరిదో తెలుసా? ఎవరిది? చెప్పండి ఆంటీ. ఇంత మంచి ఆలోచన మీకు కాకుండా ఇంకెవరికి వచ్చింది ఆంటీ? బేబీ, ఇంకెవరి పని అయి ఉంటుంది? సూర్య పనే అయ్యుంటుంది. యా యూర్ రైట్ మామ్. సూర్య. అమ్మ సామాన్య, ఈ ఆలోచన సూర్యది కాదమ్మా, వాడిదే అనుకో ఇంకా సంతోషించేదాన్ని. అయితే ఇంకెవరు? ఇంకెవరూ కాదు, మన లిల్లీది. లిల్లీ, రియల్లీ? అవునమ్మా. అమ్మా, నేను? నువ్వు ఈ ఏర్పాట్లు చేసావని ఎవరికి చెప్పొద్దన్నావు కదా, కానీ నేనెవరికి చెప్పకుండా ఉండలేకపోయానమ్మా. అది కాదమ్మా. సర్లేమ్మా, విషయం అందరికీ తెలిసిపోయింది కదా. చిన్నపిల్లవి, నాకు రాని ఆలోచన నీకొచ్చింది, అది చాలు. అమ్మ సామాన్య, నీకు సూర్యకి పెళ్ళయ్యాక ఇక లిల్లీ బాధ్యత మొత్తం నీదే. దాని మంచి చెడు అన్నీ నువ్వే చూసుకోవాలి. నీకు దాని భారం బాధ్యత అన్నీ అప్పగిస్తున్నాను. ఓహ్, థాంక్స్ ఆంటీ. యు ట్రస్ట్ మీ. దట్స్ ఎనఫ్. గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. వాట్ డిడ్ యు సే? అమ్మా, ఇలాంటివి నాకు నచ్చవని తెలుసు కదా, ఏంటిది? అన్నయ్య కోసం ఈ చెల్లెలు చేసిందిరా. చెల్లెల అభిమానాన్ని కాదనగలవా? లిల్లీ, ఏంటిది? ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు నాకు మాట చెప్పి నా ఇష్టాలు తెలుసుకోవాలన్న ఆలోచన లేదా? చెప్పు లిల్లీ, ఎందుకు ఇలా చేశావు? మాట్లాడవేంటి లిల్లీ? పోనిరా, పాపం చిన్నపిల్ల సరదా పడింది, అంతే కదా. అమ్మా, ఇంటి పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న సమస్యలని తెలిసి కూడా నువ్వు కూడా లిల్లీని సమర్థిస్తావేంటి? లిల్లీ చిన్నపిల్ల, తనేదో తెలిసి తెలియని తనంతో ఇలాంటిది ప్లాన్ చేస్తే వద్దని చెప్పాల్సిందిపై నువ్వు కూడా ఏంటి? ఒక పక్క చెక్స్ బౌన్స్ అయి ఆ మ్యాటర్ని ఎలా సెటిల్ చేయాలని టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ సంబరాలేంటమ్మా? ఇదే నాకు నచ్చలేదమ్మా. ఆ విషయాల గురించి నువ్వు మనస్తాపంతో ఉన్నావని ఈ ఏర్పాట్లు. ఈ కాసేపైనా కాస్త సంతోషంగా ఉండరా. ఆగో, అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నువ్విక్కడ ఉంటేనే ఇక్కడ నిండుదనం ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి అక్కడ నిల్చో, వెళ్ళు. నా కొడుకు సూర్య, నా కాబోయే కోడలు సామాన్య కేక్ కట్ చేస్తారు. ఆ కేక్ కట్ చేసిన తర్వాత నువ్వు కూడా చక్కగా తిని వెళ్దు గాని. వెళ్ళు వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళి అక్కడ నిల్చో. చూసావమ్మా, ఏదైనా జరగాలనుంటే జరుగుతుంది. జరగంది ఎంత ప్రయత్నించినా ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఇక మీదట ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా ఉంటే మంచిది. చిచి, నా కాలంతా పాడైంది, వెళ్ళి క్లీన్ చేసుకోవాలి.
నిన్ను చెల్లి ఏంటిది? వదులుతాన్ని. చెల్లి వదలమంటున్నాం కదా. శామ్ నదులు. ఎంత పని చేసావే? మా సంతోషాన్ని చెడగొట్టడానికి పుట్టావు కదే నువ్వు. వదలమంటుంటే వదలు. సారీ చిన్నత్త, కాలు తగిలి. కాలు తగిలి పడిందా? కావాలని పడేసావా? నూను చిన్నత్త, బై మిస్టేక్ జరిగింది. నోరు ముయ్యవే. నీ నాటకాలు ఎవరికి తెలీదు. కావాలని కేక్ కింద పడేశావు. చెల్లి, అరే తను చూసుకోలేదు. కాలికి కారు పెట్టి అడ్డం పడి కింద పడిపోయానని చెప్పి తను పక్కన చెప్తుంటే అలా నోరు పారేసుకుంటావేంటి? లేదక్క, ఇది కావాలని ఇలా చేసింది. తప్పు పిన్ని. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్న తనని వెనక పిలిచింది నువ్వు. తన మనసులో అలాంటి ఆలోచన ఉండి ఉంటే ఇక్కడ నుంచి వెళ్లేది కాదు పిన్ని. అంతేనా? అంతేనా మీకు తెలిసింది? వెళ్ళిపోతున్నట్టు నటిస్తే ఎలాగూ వెనక్కి పిలుస్తారు. అప్పుడు మనం చెయ్యాల్సింది చేసేసి అందరి సంతోషాన్ని చెడగొట్టొచ్చని దీని ఉపాయం. ఆ అవసరం శామ్కేం లేదు. ఏ తనకేం పని పట్టలేదనుకుంటున్నావా? ఖచ్చితంగా అంతే అక్క. ఇది పని కట్టుకొని కావాలని ఇదంతా చేసింది. ఎస్ ఆంటీ, సూర్య నేను కలిసి కేక్ ఎక్కడ కట్ చేస్తామని సమంతకి జెలసీ. బేబీ, యుఎస్ వెళ్ళిపోదాం రమ్మంటే నువ్వు ఆగింది కాకుండా నన్ను కూడా ఆపింది ఎందుకేనా? ఇలాంటి అవమానాలు భరించడానికా? చిచి. చిన్నత్త, చెప్తున్నాను కదా, నేనది వాంటెడ్లీ చేసింది కాదు. ఏంటే తప్పు చేసి ఇంకా దబాయిస్తున్నావు? లుక్ చిన్నత్త, నేనేమి తప్పు చేయలేదు. మీరే నన్ను అనుమానిస్తున్నారు. అంటే అంటే నేను తప్పు చేశానంటావా? అయ్యో, నిన్న అలా అనటం లేదు చిన్నత్త. మరి ఇంకెలా అన్నావే పాపిష్టిదానా? నన్నే కొడతావా? నిన్ను జయంతి 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 జయంతి. అది కాదత్తయ్య గారు, అసలు మాట్లాడద్దు. అంతా విన్నాను. మీ నోళ్లు మూతపడతాయని ఇంతసేపు సహనంతో ఆగాను. మాటల నుంచి ఇంక చేతుల వరకు వచ్చారే మీరు. కాస్తైనా బుద్ధి లేదా మీకు? అత్తయ్య గారు, మాట్లాడకు. తప్పు నీదే జయంతి. నా తప్పు మాట్లాడకు. ఒక సమయం సందర్భం లేకుండా ఈ అడ్డమైన ఏర్పాట్లు చేయడం ఎందుకు? అసలు అత్తయ్య గారు ఏం జరిగిందంటే అది కాదు, నేను చెప్తానంతా. సూర్యని సామాన్యని కలపడానికి ఈవిడ గారు. నువ్వు కాస్త నోరు మోస్తావా? ఏమా జయంతి, అసలు నువ్వు చేసేదేంటి? ఇద్దరిని నుంచోబెట్టి కేక్ కట్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసిపోతారా? మనసులు ఒకటైపోతాయా? ఎందుకిలా తెక్క తెక్క వేషాలేసి ఇంటిని రణరంగం చేసి పారేస్తున్నారు? ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మీ ప్రవర్తన మారదా? అది కాదు అత్తయ్య గారు, నేను కొంతకాలం ఇంట్లో లేకపోయేసరికి నా కొడుకు నా కూతురు నా మాట వినకుండా తయారు చేశారు వీళ్ళంతా. అందుకని జయంతి, పిల్లలు నీ మాట వినడం వినకపోవడం అనేది నువ్వు మాట్లాడే తీరులో ఉంటుంది, నువ్వు చేసే పనుల్లో ఉంటుంది. ఇలాంటి తలా తోక లేని పనులు చేస్తే పిల్లలు ఈ దారిలోకి వస్తారనుకోవడం, నీ మాట వింటారనుకోవడం నీ అవివేకం.
ఇది నిజమత్తా. ఏదైనా తల్లి నడకను బట్టే పిల్లల నడక ఉంటుంది. ఏ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నువ్వే జయంతిని రెచ్చగొడుతున్నావు. ఈ జయంతి ఏమో ఇలాంటి పనులు చేస్తుంది. అయ్యో అత్త, నేను నాకన్నీ తెలుసు. మీరు బుద్ధిగా ఉంటేనే మీ పిల్లలు బుద్ధిగా ఉంటారు. అది కాస్త గుర్తుంచుకోండి. చిన్నత్త, నా వల్ల కేక్ స్పాయిల్ అయిందని మీరు అనుకుంటే నేను ఇంకో కేక్ తీసుకొస్తాను. వద్దమ్మా, వద్దు. చేసే నిర్వాకం చాలు, ఇంకేమీ చెయ్యక్కర్లేదు. అంత దీనివల్లే. అమ్మా శామ్, నువ్వేం బాధపడకమ్మా. పెద్దత్త, ఓకే. పదమ్మా శామ్, పద. చెయ్యి కడుక్కుంది కానీ పద, లోపలికి వెళ్దాం పద. చెప్చాం. ఏం చేస్తున్నావు? నథింగ్. లుక్ చంద్ర, నువ్వు ఏ పనిలో ఉన్నా మన ఆపరేషన్ అభి మాత్రం మర్చిపోవద్దు. యా ఐ నో. లిల్లీ మూమెంట్స్ వాచ్ చేస్తూ ఉండు. తను మళ్ళీ బయటకు వెళ్ళినా, అభితో ఫోన్లో మాట్లాడినా ప్రతిదీ నోట్ చేస్తూ ఉండు. యా ఓకే. ఎట్ ఎనీ కాస్ట్ మనం అభిని పట్టుకోవాలి. షూర్. ఇదిగో, నాతో ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలన్నా, నాతో ఏదైనా చెప్పాలన్నా మన ఇంటి బ్యాక్ యార్డ్ లోకి రా. అక్కడ మీట్ అవుదాం, సరేనా? అది సరే గానీ ఏంటి? టెల్ మీ చంద్ర. నువ్వు ఈ టైంలో కూడా లిల్లీ గురించి ఆలోచిస్తున్నావా? అంటే అంటే పిన్ని నిన్ను కొట్టింది కదా. అయితే అలా కొట్టడం గురించి నువ్వేం బాధపడలేదా? చంద్ర, అవన్నీ ముఖ్యం కాదు మనకి. లిల్లీ లైఫ్ ముఖ్యం. We have to save Lily. That's it. Okay? Be alert. Bye. Bye. You are great, Sam. Mom, I told you many times, I love Surya. Baby, you are really mad girl. No, Mom. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. బేబీ, నేను కాదు నిన్ను అర్థం చేసుకోవాల్సింది, ఈ ఇంట్లో వాళ్ళు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఎవ్రీవన్ ఈజ్ సపోర్టింగ్ సమంత, నాట్ యూ. అసలు నువ్వు ఇక్కడ ఉండటం ఎవరికీ ఇష్టం లేదు. సో వై యూ స్టేయింగ్ హియర్ అండ్ వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? మామ్, జస్ట్ వెయిట్. వజ్రపాటి ఇంట్లో వాళ్ళందరూ నన్ను పొగిడి ఆకాశానికి ఎత్తే రోజు దగ్గరలోనే ఉంది. కలలు కంటున్నావా నువ్వు? నో మామ్, కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. బ్యాంక్లో హ్యాకింగ్ జరిగిన డబ్బంతా తిరిగి తీసుకొచ్చే పనిలో ఉన్నాను. అందులో నేను సక్సెస్ అవుతాను. అంత పెద్ద ఫ్రాడ్ చేసిన వాడిని ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంటే క్యాచ్ చేయలేకపోయింది. అలాంటి వాడిని నువ్వెలా పట్టుకుంటావు? జస్ట్ సీ మామ్. మై డియర్ పూర్ చైల్డ్, ఇంకా వాడు ఇండియాలోనే ఉన్నాడనుకుంటున్నావా? ఎప్పుడో ఏ దేశానికో జంప్ అయిపోయి ఉంటాడు. నో మామ్, వాడిక్కడే ఉన్నాడు. అంతేకాదు, ఈ రోజు నైట్ వాడు కలుస్తున్నాడు. నేను వాడిని మీట్ అవుతాను, ఆ క్యాష్ అప్పు చెప్పిస్తాను. బేబీ, ప్లీజ్ డోంట్ టేక్ రిస్క్. బెటర్ యూ ఇన్ఫార్మ్ ద పోలీస్. నో మామ్, అలా చేస్తే ఈ రాకెట్లో నేను కూడా ఉన్నానన్న విషయం బయటకొస్తుంది. వాట్? ఎస్ మామ్. సో డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్ దిస్. అవును, ఇంతకీ సూర్య ల్యాప్టాప్ ఏమైంది? ఓహ్, థ్యాంక్ యూ మామ్, టైంకి గుర్తు చేశాను. బేబీ, ఆ లిల్లీ ల్యాప్టాప్ ఎక్కడ పెట్టుంటుంది?
ఎస్. లిల్లీ, ఇలా ఎందుకు చేస్తున్నా? అందరికంటే చిన్నదానివని మేమంతా ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు సూర్య అన్నకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతాడు. ఎందుకు లిల్లీ ఇలా చేస్తున్నావు? అమ్మ సామాన్య, ఇవిడ గారు ఇంకా పడుకోలేదా? ఆంటీ, ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది ఒక చిన్న పనుందా ఆంటీ? అయ్యో, ఈ సమయంలో ఒక్కదానివే వెళ్ళటం అంత మంచిది కాదమ్మా. నో ప్రాబ్లం ఆంటీ. అమెరికాలో మాకు ఇలాంటివన్నీ మామూలే. కానీ ఇక్కడ అలా కాదమ్మా. ఆడపిల్ల అర్ధరాత్రి ఇలా బయటికి వెళ్ళటం మంచిది కాదు. ఆకతాయి వెధవులు తిరుగుతూ ఉంటారు. డోంట్ వరీ ఆంటీ, నేను నా ఫ్రెండ్ని కలిసి వెంటనే వచ్చేస్తాను. నేను నిన్ను మీ ఫ్రెండ్ని కలవద్దంటం లేదమ్మా. ఇప్పుడొద్దు, రేపు ఉదయం వెళ్ళమ్మా. ఆంటీ ప్లీజ్. అమ్మా, నా మాట వినమ్మా. ఆకతాయి వెధవులు తిరుగుతూ ఉంటారు. వెళ్ళి పడుకోమ్మా. రేపు ఉదయాన్నే వెళ్తూ గాని, కావాలంటే సూర్యుని కూడా తోడు తీసుకెళ్తూ గాని. అది కాదా ఆంటీ? అది కాదు, నా మాట విను. పడుకోమ్మా. అయ్యో, ఏమైనా అనుకుందా ఏంటి? పోనీ నేను వెళ్ళి ఆహా, నేను కాదు, సూర్యుని పంపిస్తే. నానా, సూర్యా, 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 నానా, సూర్య. ఏంటమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? నేను పడుకుంటానులే, కానీ సామాన్య ఈ సమయంలో ఎక్కడికో బయటకు వెళ్ళాలి, ఫ్రెండ్ని కలిసి రావాలి అని వెళ్ళబోతుంటే, వద్దమ్మా రేపు వెళ్ళు అని తనని బలవంతంగా లోపలికి పంపించాన్రా. అయితే ఏంటిప్పుడు? ఏంటేంట్రా? నేను అలా చెప్పడం వల్ల పాపం తను ఏమనుకుందో అలిగిందో ఏమో. ఒకసారి నువ్వు వెళ్ళి చెప్పరా. నువ్వు చెప్పావు కదమ్మా, ఇంకా నేను చెప్పేది ఏముంటుంది? అబ్బా, నా మాట వినరా. వెళ్ళి తనతో కాస్త మాట్లాడరా. నువ్వు మాట్లాడితే తను వింటుంది. వెళ్ళు వెళ్ళు. అది కాదమ్మా. వెళ్ళరా. అది కాదు ఇది కాదు అని ఏది వినో, ఒక్కసారి నా మాట విను. వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అమ్మగా నేను చెప్తున్నాను, వెళ్ళు. వెళ్ళరా. అమ్మయ్యా, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. శామ్,
ఈస్ దర్ ఎనీ రిజల్ట్? నో. లిల్లీ ఎక్కడా? ఇక్కడే, నాకు కొంచెం దూరంలోనే ఉంది. ఓకే, అక్కడే వెయిట్ చెయ్యి. లిల్లీ ఇలా చేస్తుంది అంటే నాకు చాలా కోపంగా ఉంది శామ్. సామాన్య అభి అనుకున్నాను. హలో, వాడు వచ్చాడా లిల్లీ? ఇంకా రాలేదు. తన కోసం ఇలా నైట్ టైంలో వెయిట్ చేయడం ఏంటి? ఈ కూల్ అంతెందుకు, లిల్లీ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ ఏంటని అడిగేస్తాను.